తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోగిన్పల్లి సంతోష్ కుమార్ రావు గారు ఏదైతే పిలుపునిచ్చిండో దాని మేరకు కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లాలోని ముగ్రాకి గ్రామంలో వృక్షాలు నాటడం రాష్ట్రమంతటా దేశమంతటా గ్రీనింగ్ కావాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ 500 చెట్లు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అలాగే 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి అలాగే యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కానివ్వండి, ఇటు హరితహారం లాంటి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే మహిళ కడుపులో బీజం పడ్డ నాటి నుంచి కూడా ఆ 9 నెలలు ప్రసవం అయ్యేంతవరకు అయిన తర్వాత కూడా ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 అంటూ వేసి అలాగే కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, మహిళ యొక్క చదువు ఎంత బాగుంటే ఆరోగ్యం ఎంత బాగుంటే ఒక 12 బిడ్డను జన్మనిస్తుందని ఒక మంచి ఆలోచనతోని ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి అందులో హరితహారం ఏదైతే ప్రవేశపెట్టామో ఇప్పుడే ఆయన జన్మదిన సందర్భంగా నేను ఇప్పుడే మొక్క నాటడం జరిగింది. ఆ భగవంతుడి దయతో ఆయన అందరి ఆశీస్సులతో నిండు నీరెళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండి ఆయన మళ్ళీ తిరిగి మాకు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనే కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశ త్వరలోనే మనకు వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.